హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్న వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేప్పటికి మార్చి 24, అలాగే సమయం వచ్చేప్పటికి సాయంత్రం 5:15 కావస్తుందండి. ప్రజెంట్ అయితే నేను నా మిరప తోటలో ఉండడం జరిగింది. నేను మొన్న ఆదివారం స్ప్రే చేసుకున్నాను చెప్పాను కదండి. ఈరోజు ఒకసారి తోట చూపిస్తాను. పూత, పిందె, కాపు ఎలాగుందో చూడొచ్చు. మీరు ఈ టైంలో కూడా ఎలాగుందో చూడొచ్చు. జస్ట్ ఒకసారి ఉదాహరణ చూపిస్తా చూడండి. ఇదిగోండి మిత్రులారా, చూస్తున్నారా? పూత, పిందె, అలాగే ఇంకా రావాల్సిన పూత ఉంది. అది వస్తే అది కాయగా మారితే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఒక చెట్టు. ఇదంతా మ్యాక్సిమం తోట ఇలానే ఉంటుందండి. కానీ నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఒక మధ్యలో ఒక 10 సార్లు అయితే తేడా ఉంది అని చెప్పేసి. అదిగోండి అటు ఉంటుంది, కొంచెం తేడా ఉంది. అది పచ్చబడింది ప్రజెంట్ అయితే. ఎందుకోసం అంటే స్టార్టింగ్లో నాకు మందు కట్లు సరిగ్గా సరిపోక వాతావరణం అనుకూలించగా 10 సార్లు తేడా ఉంది. కానీ ఇప్పుడు అది పచ్చబట్టడం జరిగింది. మీరు చూడొచ్చు, అంతా ఇలాగే ఉంటుందండి. ఇది మెరక వైపు. కిందకి పోతే ఇంకా చాలా బాగుంటుంది. ఆ సైడ్ ఇంకా సూపర్ ఉంటుందండి. ఎందుకోసం అంటే నేను ప్రతిదీ కూడా ప్రూఫ్తో మాత్రమే చెప్తాను, ప్రూఫ్తో మాత్రమే చూపిస్తాను. ఏదో నోట్లో మాట అయితే చెప్పనండి. చూసారా, పూత, పిందె సూపర్ ఉంది. నాకు తెలిసి ఈ కోత కంటే కూడా నెక్స్ట్ కోత ఇంకా బాగా దిగుతుందండి. ఇంకా ఎక్కువ దిగుతూ ఉంటాయి. ఇదిగోండి చూసారు కదా. జస్ట్ నేను ఒకసారి వీడియో పాస్ చేస్తానండి. పాస్ చేసి ఆ సైడ్ కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. చూద్దామండి. అలా చూస్తూ ఉండండి. వెళ్దాం, అలాగా చూస్తూ ఉందాము. బోర్కి వెళ్ళి ఆ సైడ్ మీకు చూపిస్తాను. చూస్తున్నారా గ్రోతు, పూత. ఎందుకోసం అంటే సాయంత్రం పూట చేలో ఉన్న పూత అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. పిందె, పూత సూపర్గా కనిపిస్తూ ఉంటుందండి. మనకి నీళ్లు పెట్టినప్పుడు ఎలా కనిపిస్తూ ఉంటుందో సాయంత్రం పూట వేళలో కూడా ఈ పూత, పిందె అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా. సో మీకు ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చి ఉండొచ్చు, నేను స్ప్రే చేస్తున్న మందులో ఏ విధంగా పనిచేస్తున్నాయని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నానండి. ఇదిగోండి గమనించవచ్చు మిత్రులారా ఒకసారి ఎలా ఉంది అనేది. అంటే పండిన కాయ కాదు, చూడండి పూత, పిందె ఎలా ఉందో చూడండి. జస్ట్ మీకు ఇదేదో లాంగ్ వీడియో అయితే కాదు, జస్ట్ షార్ట్ వీడియోని సింపుల్గా చెప్పేస్తాను అండ్ చూపిస్తాను. ఇదిగోండి చూస్తున్నారా ఎలా ఉందో. ఇంకా పూత, పిందె ఇదిగో ఈ సైడ్కి వచ్చానండి. ఇంకా కింద వైపుకి వెళ్తే ఇంకా చాలా బాగుంటుందండి. చాలా సూపర్ ఉంటుంది తోట. ఇదిగోండి కాపు దిగింది. ఇదిగోండి పిందెలు ప్రతి దగ్గర ఇలాగే ఉంటుంది. మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది తోట. 90% తోట ఇలాగే ఉంటుందండి. చెప్పాను కదా, ఒక 10 సార్లు తప్ప నాది తోట మొత్తం చాలా బాగుంటుంది అని. గమనిస్తున్నారు కదా మిత్రులారా.